పొద్దున్న మష్రూమ్ అయితే తెచ్చేస్తాడు మా ఆయన, కావాలన్న చికెన్ అయితే తేడనమాట. సో ఇదైతే 40 రూపీస్కి వచ్చేస్తుంది కదా, చికెన్ ఎక్కువ రేట్ అని చెప్పి సో సింపుల్గా ఇలా అయితే తెచ్చేస్తూ ఉంటాడు. మా పిల్లలు ఇదే చికెన్ అని ఒక రేంజ్లో తినేస్తూ ఉంటారనమాట. నేను కూడా అలాగే చేస్తూ ఉంటాను. సో చాలా హెల్దీ కాబట్టి సో తినడంలో తప్పులేదు. ఊర్లో అయితే ఫ్రీగా దొరుకుతుంది, ఇక్కడైతే డబ్బులు పెట్టాలి దానికి కూడా. సో ఇంకేం చేయలేం, తినాలనుకున్నప్పుడు కొనుక్కొని తినేయాలి. సో ఇలాగ సింపుల్గా ఎలాంటి మసాలాలు ఎక్కువ వేయకుండా నేనైతే సింపుల్గా చేసేస్తాను. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చికెన్ టేస్ట్ వచ్చే ఈ మష్రూమ్ని ఎవరు కనిపెట్టారో కానీ మన ఊర్లో సీజన్ టైంలోనే దొరుకుతుంది, కానీ ఇక్కడైతే 24/7 దొరుకుతూనే ఉంటుంది. మనకు కావాలే కానీ బిగ్ బజార్కి వెళ్తే దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను డీమార్ట్లో వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. సో ఇలా సింపుల్గా అన్నిటికీ సరిపోయే కూర ఏదైనా ఉందనుకుంటే చికెన్ తర్వాత మష్రూమ్ అనమాట. రైస్కి తినచ్చు, చపాతీకి కూడా తినచ్చు. మీరైతే సబ్స్క్రైబ్